తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో హాట్స్టార్లో 100 ఎపిసోడ్స్ వరకు స్ట్రీమింగ్ అవుతున్నటువంటి పాన్ ఇండియా వెబ్ సిరీస్, దానికి సంబంధించినటువంటి రైటర్ అండ్ క్రియేటర్ శ్రీ హర్ష గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఓకే సార్, ఇప్పుడు మనం హాట్స్టార్లో చాలా వెబ్ సిరీస్ చూసాము, బట్ ఏంటంటే ఏదైనా 20, 30, 50 వరకు, అంతేకాని 100 ఎపిసోడ్స్ కూడా తీస్తున్నారు. అది కూడా దాని టైటిల్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, విక్రమ్ ఆన్ డ్యూటీ. ఏంటి తన డ్యూటీలో ఉండడం, అసలు ఏంటి దాని గురించి చెప్పండి. ఓకే, హాయ్ అను, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్. థ్యాంక్ యూ సార్. సో విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ 100 ఎపిసోడ్ సిరీస్ అండి. దిస్ ఇస్ కాల్డ్ LRS, లాంగ్ రన్నింగ్ సిరీస్. సో ఈ 100 ఎపిసోడ్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు హాట్స్టార్ వాళ్ళు. సో అప్పుడు మనది తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ ఆన్ క్రైమ్. సో వాళ్ళు అడిగింది ఏంటంటే దే నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 100 ఎపిసోడ్స్ ఓన్లీ రన్నింగ్ ఆన్ క్రైమ్. సో అప్పుడు నేను అనుకోకుండా ఐ పిచ్డ్ విక్రమ్ ఆన్ డ్యూటీ. సో విక్రమ్ ఆన్ డ్యూటీ ఈజ్ అబౌట్ అ సిరీస్ అబౌట్ అ పర్సన్, ఒక డిఎస్పి. తను డ్యూటీ అంటే చాలా ఇష్టం, యూనిఫామ్ అంటే ప్రాణం. అలాంటి పర్సన్కి డ్యూటీ నుంచి, యూనిఫామ్ నుంచి కంప్లీట్లీ రిమూవ్ చేశారు. సో విక్రమ్ అనే అతను ఆన్ డ్యూటీ అవ్వడానికి ఎన్ని అవస్థలు పడ్డాడు, ఎన్ని కేసెస్ సాల్వ్ చేయాల్సి వచ్చింది అనేది ఓవరాల్ లైన్ ఆఫ్ ది సిరీస్ అనమాట. సో ఇందులో నిఖిల్ని చూస్ చేసుకున్నాం, బిగ్ బాస్ విన్నర్. ఎలా సార్, అంటే ఈ క్యారెక్టర్కి తనే సెట్ అవుతారని మీకు ఎలా అనిపించింది? అంటే చాలా మంది ఉన్నారు కదా. దిస్ క్యారెక్టర్ నార్మల్లీ చెప్పాలంటే పోలీస్ క్యారెక్టర్ అనగానే వెరీ ఫెరోషియస్గా, వెరీ కొంచెం బాడీ పెట్టుకుని, మీసాలు పెట్టుకుని, ఇట్స్ వెరీ డిగ్నిఫైడ్గా, అంటే సమ్వేర్ అలూఫ్గా అనిపిస్తాడు క్యారెక్టర్. కానీ నా క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఈ షుడ్ బి వెరీ అర్బన్ కూల్, టోటలీ కూల్ అనమాట. యాంగర్ రాదు, యాంగర్ వచ్చినా హౌ టు కంట్రోల్ ఇట్. అట్ ద సేమ్ టైం హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ క్యారెక్టరైజేషన్. డ్యూటీలో ఉన్నప్పుడు హీ సో స్ట్రాంగ్, బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం పర్సనల్ థింగ్స్ వచ్చేటప్పటికి హీఈస్ వెరీ వీక్. సో హీ డజంట్ నో హౌ టు మింగిల్ విత్ అదర్స్. సో అలాంటప్పుడు అలాంటి క్యారెక్టరైజేషన్లో ఉన్న పర్సనే మనం చూసుకుంటాం. సో నిఖిల్ ఈజ్ అ పర్సన్, ప్రొఫెషనల్లీ ఈజ్ వెరీ కూల్, చాలా బాగా అతను హ్యాండిల్ చేయగలడు. అట్ ద సేమ్ టైం కొంచెం జనాలతో మింగిల్ అవ్వడానికి కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది. సో నా క్యారెక్టర్ కూడా చాలా దగ్గరగా ఉంది అన్నమాట. సో ఓవరాల్గా మేము ఒక 4-5 మెంబర్స్ని అనుకున్నాం హీరోస్గా. మేము టెస్ట్ షూట్ చేసాము, షోరీల్ చేసాము. ఫైనల్గా వీ ఫెల్ట్ దట్ నిఖిల్ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ క్యారెక్టర్, వేర్ హీ వాస్ క్యారింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ వెరీ కూల్ వే. సో ఎందుకంటే కట్ చెప్పక ముందు వరకు విక్రమ్, కట్ చెప్పిన తర్వాత నిఖిల్. సో హీ ఓన్డ్ ఇట్ ఇన్ జస్ట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో అందుకని మేము లైక్ వి వెంట్ విత్ నిఖిల్. ఈవెన్ హాట్స్టార్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ దే వాంట్ టు గివ్ హిమ్ అ వెరీ గుడ్ ఛాన్స్. సో టైమింగ్లీ దిస్ విక్రమ్ ఆన్ డ్యూటీ హెల్ప్డ్ us both, Hotstar and our production to get Nikhil on board అన్నమాట. సో మీరు యాక్చువల్లీ డిఎస్పీ కదా, సో జాబ్ను వదిలేసి మరి ఈ క్రైమ్లోకి ఎందుకు వచ్చారు? అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, దేని గురించి అట్లా? ఏదైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా మరి? ఎలా? యాక్చువల్లీ ఫ్రమ్ మై స్కూలింగ్ I had a lot of interest on extracurricular activities like dancing, skit and fun making. ఇంజనీరింగ్లోనే ఐ డిడ్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నుంచి నేను మూవీ సైడే ఉండే. ఓన్లీ థింగ్ ఏంటంటే జాబ్ పరంగా ఉన్నప్పుడు కెరియర్స్ స్విచ్ అవుతాయి కాబట్టి ఐ వర్క్ దేర్ ఫర్ ద పాస్ట్ 12 years. దెన్ ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు టేక్ ఎ కాల్. నా ప్యాషన్ అండ్ పర్సివరెన్స్ అనేది మూవీస్లో వైపు ఉన్నప్పుడు ఐ కాంట్ జస్ట్ కీప్ లయింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్ విచ్ మేబీ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ 100% అటాచ్డ్. So then I taken a call. So my wife supported me in that. So ala step wise చూసుకుంటూ అసలు ఫస్ట్ I tested the water for the first 2 years. So ప్రతి ఒక్కరిని కలవడం మొదలు పెట్టాను. Then I was Sukumar sir was the first person I met after coming out of the department. I spoke with him. When I discussed with a lot of stories with him, the lines, and then he said, so నేను డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుకుమార్ సార్ని కలిసాను. సో సుకుమార్ సార్ని కలిసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ డిస్కస్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ లైన్స్ విత్ హిమ్. అప్పుడు సార్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా. సార్ నేను అసలు నేను పనికొస్తాను, నేను ఏదో ప్రతి ఒక్కరు కథలు రాసేస్తారు, ప్రతి ఒక్కరు సినిమాలు అనుకుంటారు, అందరూ సక్సెస్ అవ్వలేరు కదా, సో నేను సక్సెస్ అవ్వగలనా అంటే
ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు సక్సెస్ అవుతా, నువ్వు బిలీవ్ చేస్తున్నావు అంటే నేను 100% బిలీవ్ చేస్తాను, అండ్ దెన్ యూ నీడ్ టు డూ ఇట్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు టేక్ ఎ కాల్, ఎదర్ ఎస్ ఆర్ నో, అండ్ దెర్ ఇస్ నో ఎస్ అండ్ నో టుగెదర్, ఎస్ ఆర్ నో అంతే. ఓకే, సో దెన్ ఐ సెడ్ ఎస్. ఓకే, దెన్ అప్పుడు సార్ తోటి ఒక స్టోరీ డిస్కస్ చేసాం, దట్స్ స్టిల్ ఇన్ ద రైటింగ్ స్టేజ్. సో డెఫినెట్లీ దట్స్ గోన్ టు కమ్ ఇన్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్, అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అదర్ దాన్ దట్, విక్రమ్ ఆన్ డ్యూటీ కన్నా ముందు నేను తిమ్మరసు అనే మూవీ రాశాను. అప్పుడు కూడా ఐ టెస్టెడ్ మై సెల్ఫ్, నా రైటింగ్స్ ఖచ్చితంగా నచ్చుతాయా లేదా అని. దెన్ ద మూవీ వాజ్ ఎ హిట్. నెక్స్ట్ మహేసభకి రాశాను, ఇట్స్ వెబ్ సిరీస్ ఇన్ సోనీ. అది కూడా ఐ అగైన్ టెస్టెడ్ మై సెల్ఫ్. ఓకే, ఫైనలీ సార్ గివ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ పుష్ప 2. సో అప్పుడు దాన్ని ఫైనల్లీ అప్రూవ్డ్. ఓకే, ఓకే, నేను సస్టైన్ అవ్వగలను, ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్, విల్ బి లాట్ ఆఫ్ హోప్స్ అవును ఆన్ మీ, లాట్ ఆఫ్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది డిఎస్పీ హర్ష అని కానీ, ఓకే హర్ష ఉన్నాడు పర్లేదు, నేను అప్రోచ్ అవ్వగలను, డిపార్ట్మెంట్ వరకు మనకు తెలిసిన మనిషి ఉన్నప్పుడు అప్రోచ్ అవుతాం కదా. సో వాళ్ళందరూ ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇదంటే, దెన్ ఐ వాజ్ నెవర్ ఎ డిఎస్పీ, ఐ వాజ్ ఆల్వేస్ ఎ మూవీ మ్యాన్. ఓకే, సెకండ్ వాజ్ డిఎస్పీ. సో అది చూస్ చేసుకోవడానికి టైం పట్టింది, బట్ అల్టిమేట్లీ నవ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ టేకెన్ అ వెరీ గుడ్ స్టెప్. సో మీకు ఏ ఏజ్ నుంచి ఇండస్ట్రీకి రావాలని అంటే గట్టిగా అనుకున్నారు? సో సర్టన్ పీరియడ్ ఉంటుంది కదా, సో అట్లా. నేను ముఠా మేస్త్రి సినిమా చూసానండి నా చిన్న. ముఠా మేస్త్రి అప్పటి నుంచి అనుకున్నాను, ఎందుకంటే చిరంజీవి గారిని అప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే లైక్ నా బర్త్డే ఆయన బర్త్డే ఒకరోజు 22 ఆగస్ట్. ఓ సూపర్. సో స్కూల్ నుంచి కాలేజ్ వరకు నా బర్త్డేని సార్ బర్త్డేని అక్కడ నాతో కేక్ కట్ చేయించారు స్కూల్లో, కాలేజ్లో. సో ఇట్ వాస్ లైక్ ఆల్వేస్ సెలబ్రేషన్, మై బర్త్డే వాజ్ ఆల్వేస్ సెలబ్రేషన్. సో ఆల్వేస్ ఐ వాజ్ ఇన్ ద వైబ్. సినిమా అంటే సెలబ్రేషన్ కదా, యూ ఆల్వేస్ నీడ్ టు బి ఇన్ దట్ సెలబ్రేషన్. సో అప్పటి నుంచి అనిపించింది, నేను టెస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. ఓకే, వర్కౌట్ అయింది అంతే. సూపర్. ఇప్పుడు విక్రమ్ ఆన్ డ్యూటీకి అంటే మామూలుగా ఎవరైనా సిరీస్ అనేది లవ్, ఎమోషన్, ఇంకా లైక్ ఒక బాండింగ్ అంటే ఫ్యామిలీ గురించి కావచ్చు, ఫ్రెండ్స్ అండ్ అంటే ఫ్రెండ్స్, హస్బెండ్ వైఫ్, అలా ఒక డిఫరెంట్ వేలో వెళ్తారు. కానీ కంప్లీట్లీ టోటల్ 100 ఎపిసోడ్స్ క్రైమ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? నేను నా 10 years లైఫ్ అంతా క్రైమేనండి డిపార్ట్మెంట్లో. ఈ 100 ఎపిసోడ్లు సరిపోవు నేను చూసిన క్రైమ్ చూడాలి. నేను ఏమనిపించింది క్రైమ్ ఇస్ ఆల్వేస్ దేర్, అంటే రియాలిటీ మీరు రాసిందంతా. ఓకే, క్రైమ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ యువర్ సొసైటీ. సో ఆ క్రైమ్ అనేది నీ చుట్టూ ఎలా ఉంది, హౌ కేర్ఫుల్ యూ నీడ్ టు బి, హౌ విజిలెంట్ యూ నీడ్ టు బి అనేది ఈ సిరీస్ ద్వారా చెప్పాలనుకున్నాం. ఎందుకంటే వెన్ ఐ నరేటెడ్ దిస్ స్టోరీ టు హాట్స్టార్, రాఘవ సార్ కానీ, నందిని గారు కానీ, రమణన్ సార్ కానీ, వాళ్ళు ఏమన్నారంటే మనం జస్ట్ ఒక క్రైమ్ సిరీస్ ఒక క్రియేట్ చేస్తే అది జస్ట్ లైక్ అనదర్ క్రైమ్ సిరీస్ అవుతుంది. వాట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్ ఇస్ వీ నీడ్ టు షో దట్ అల్టిమేట్లీ ద బ్యాడ్ గే విల్ బి కాట్. అంటే ఎప్పుడు తప్పు చేసినా నువ్వు ఎలాగలా దొరుకుతావు, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. దొరికిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? సో ఇట్స్ లైక్ అ కాషన్ ఫర్ ది పీపుల్ హు ఆర్ డూయింగ్ ద క్రైమ్ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ హూ ఆర్ విక్టిమ్స్. మీరెంత జాగ్రత్తగా ఉండాలి. సో ఒక అమ్మాయి ఐటీ ఎంప్లాయీ అమ్మాయి, షీస్ గోయింగ్, హౌ స్ట్రాంగ్ యూ నీడ్ టు బి. మీరు నిజంగా ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళాలా, అంటే సొసైటీ ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ప్రతి చోట ఒకేలాగా ఉంటుందని మనం చెప్పలేము. సిటీలో ఉన్నంత సెక్యూరిటీ మనకు రూరల్ సెక్యూరిటీలో ఉండదు. సో రూరల్ దాంట్లో ఉన్న అంత కాన్ఫిడెన్స్ సిటీలో ఉండదు. సో అది చూపించాలనుకున్నాను డిఫరెన్స్ ని. అండ్ యూ షుడ్ బి మోర్ విజిలెంట్. ఎంత నువ్వు కాన్ఫిడెంట్ గా నువ్వు నమ్మాలి, తప్పు చేసే ముందు ఎలా ఉండాలి, తప్పు చేసిన తర్వాత నీకు నువ్వు రిపెంట్ అవ్వాలా లేదా. సో ఓవరాల్ ఇది ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. 100 episodes లో చూసుకుంటే ప్రతి కేస్, వాట్ ఎవర్ ద రేప్ కేస్ or the bank robberies or whatever things which we are going to present, all things are very close to the society around you. Crimes anni real time crimes nunchi inspire ayyam kabatti we want to show that how the victims ela feel ayyaru, వాళ్ళ ఏంటి robbers attack చేసినప్పుడు వాళ్ళ మనోగతం ఏంటి, వాళ్ళు ఎలా అనుకున్నారు. సో దిస్ ఇస్ ఆల్ రియాలిటీకి దగ్గరగా తీసుకొద్దామని అవేర్నెస్. అవును, మేము ఆ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడల్లా అంటే అరే ఇది మన కళ్ళ ముందే మొన్న జరిగింది కదా, అక్కడ చూసాం కదా అనే ఫీల్ వస్తుంది. అంటే డైరెక్ట్ మన ముందే జరుగుతున్నట్టు ఫీల్ ఉంటుంది. సో మంచిగా తీశారు. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఒకటి మీరు రియల్ స్టోరీస్ నుంచే తీసుకున్నారు. ఓకే,
సో ప్రీవియస్గా కూడా వేరే మూవీస్కి కూడా రాశారు మీరు. సో అది ఎలా కాన్సెప్ట్ అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఎక్కడికైనా వెళ్ళి రాస్తారా, లేకపోతే ఉన్న ప్లేస్లోనే రాస్తారా, ఎలా అసలు అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేసుకుంటారు? అంటే ఎక్కడికో వెళ్ళి రాసే అంత టైం ఉండదు, అంత బడ్జెట్లు కూడా ఉండవండి. అంటే వినడానికి చాలా బాగుంది. నిజంగా, ఎందుకంటే మనం నేచర్కి వెళ్తే ఒకలాంటి ఫీల్ వస్తుంది, ఆ ఫీల్తో మనము స్టార్ట్ చేస్తుంటాం. సో ఇనిషియల్లీ కెరియర్ స్టార్టింగ్ లో మనకు అంత ఫ్రీడమ్ అంత బడ్జెట్స్ ఉండవు. ఫ్రీడమ్ లేదు. నీ రూమ్ నే నువ్వు ఒక అవుట్ స్టేషన్ లాగా ఊహించుకొని కళ్ళు మూసుకొని ఫీల్ అయ్యి రాసేయడమే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఆ శబ్దాలు, ఇంట్లో మా వైఫ్ వాయిస్, మా పాప శబ్దాలు, ఇవన్నీ ఎలా అయిపోయాయంటే ఈ లేకపోతే నేను రాయలేకపోతున్నాను ఇప్పుడు. అంత ఇన్స్పైర్ చేశాను మిమ్మల్ని. సో దోస్ సౌండ్స్ కీప్ యూ గ్రౌండెడ్. అలా అన్నమాట. సో అట్లా మీరు ఎక్కడ అంటే కొద్ది మంది రైటర్స్ ఏంటి అంటే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని సో ఎంజాయ్ చేస్తూ ఫీల్తో రాస్తారని తెలుసు. బట్ మీరేంటి ఉన్న ప్లేస్ని మీకు అనుగుణంగా కన్వర్ట్ చేస్తారు. ఓ సూపర్. ఇది ఓవరాల్గా 100 ఎపిసోడ్స్ వస్తుంది. ఒక్క క్రైమ్ వచ్చేసి 4 ఎపిసోడ్స్ ఉంటుందా? ఓకే. ఎవ్రీ కేస్లో ఏంటంటే ది క్లైమాక్స్ విల్ బి టెలికాస్టెడ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. సో దట్ ఆడియన్స్ని హోల్డ్ చేస్తాము నెక్స్ట్ వీక్ వరకు. సో అలా చేసాం. బట్ కొన్ని కేసెస్ వీ వెంట ఆన్ టు 2 weeks. లైక్ నిరుపమ్ గారు, డాక్టర్ బాబు గారు చేసిన దాంట్లో 2 weeks రన్ అయింది ఒకటే కేసు అనమాట. సో వీ బ్రాట్ ఇన్ ఓంకర్ గారు, సారీ నిరుపమ్ గారు ఉంటుంది సెట్స్. సో హీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఓంకర్, ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ లాగా. దో ఇట్స్ అ స్పెషల్ ఎంట్రీ, ఇట్ గేవ్ అన్ ఇమీడియట్ స్పైక్ ఇన్ అవర్ వ్యూవర్షిప్ అనమాట. ఈవెన్ హాట్స్టార్ ఆల్సో ఫెల్ట్ లైక్ ఓకే డాక్టర్ బాబు గారు కార్తీక్ దీపంలోనే కాదు క్రైమ్ సిరీస్ లో కూడా కనిపిస్తున్నారని చెప్పేసి అభిమానులు ఎక్కువ. సో హిట్ అండి. వీ నెవర్ ఫెల్ట్ దట్ ఓకే చూస్తారు అనుకున్నాం కానీ ఇట్ వాజ్ హిట్, ఇమీడియట్ హిట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి అది అడిక్షన్ అయిపోయింది. ప్రెసెంట్ సీరియల్ ఎలా అయితే మనం ప్రతి ఒక్క ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూస్తామో, క్యూరియాసిటీ ఒక్క ఎపిసోడ్ అవ్వగానే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి, అసలు ఎండ్ ఏమిస్తున్నారు, సో చూడాలనే క్యూరియాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందులో అంటే అడిగారు అయిపోయింది ఏంటో తొందరగా అంటే లేదు అవ్వలేదండి. డెఫినెట్లీ నిరుపమ్ గారు లైక్ డాక్టర్ బాబు గారు మళ్ళీ మన సీరీస్ లో ఎంట్రీ ఇస్తారు. దట్ ఎంట్రీ విల్ బి వెరీ బిగ్ బ్యాంగ్. ఓకే సూపర్. ఇప్పుడు రీసెంట్ గా ఇంకొకతను అర్జున్, అసలు ఆయన ఏంటి అంటే లైక్ మనం చూడడానికి ఒక సైకో లాంటి బిహేవియర్, అటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే తను కూడా డిపార్ట్మెంటే, సో ఒక డిపార్ట్మెంట్ లోనే ఇంకో అతనితో ఫైట్ చేయడం ఏంది, సో తనకు డిపార్ట్మెంట్, సో అది ఏంటి అసలు దాని గురించి? సో ఐ కాంట్ రివీల్ కంప్లీట్లీ, ఎందుకంటే లాస్ట్ వీక్ ఇంకా హుక్ ఉంది, లాస్ట్ 2 weeks ఉన్నాయి దాని మీద. సో అది రివీల్ చేయలేము కానీ అర్జున్ నమ్మటి గారు అర్జున్ రోల్ ప్లే చేశారు. అసలు ఎక్సలెంట్ యాక్ట్ చేశారు, చూసాం నిజంగా. ఇస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి. సో ఫస్ట్ నేనే నరేట్ చేశాను క్యారెక్టర్ ఆయనకి. సో వీ ఇన్స్పైర్డ్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ జోకర్ క్యారెక్టర్ ఇన్ బ్యాట్మ్యాన్. సో జోకర్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ సొసైటీ నుంచి వచ్చిన ఒక మనిషి, సొసైటీ నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన మనిషి. సో అంత బ్యాడ్ చూసిన తర్వాత నౌ హీ బికమ్స్ ద బ్యాడ్. ఇప్పుడు సొసైటీ మీద హౌ he takes revenge అనేది జోకర్ క్యారెక్టరైజేషన్. అయితే అర్జున్ క్యారెక్టరైజేషన్ కూడా ఇఫ్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ జోకర్ ఇన్స్పైర్డ్ డైలాగ్స్ కానీ జోకర్ ఇన్స్పైర్డ్ మ్యానరిజమ్స్ కానీ ఉంటాయి అందులో. సో వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ క్యారెక్టర్ టు హిమ్ అండ్ ఐ నరేటెడ్ దిస్, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ద థింగ్ ఈజ్ ఐ వాంట్ టు షో సంథింగ్ ఈక్వలెంట్ టు హీరో. విక్రమ్ అనే అతను ఇక్కడ ఉంటే దానికన్నా ఎక్కువ చూపించాలి. ఇద్దరు మెంటల్లీ ఫిజికల్లీ ఈక్వల్ అవుతున్నారు. ఇఫ్ యు సీ అర్జున్స్ క్యారెక్టర్, హి సో ఫిట్ అండ్ అతను పోలీస్ డ్రెస్ వేసుకుంటే అతని కన్నా బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అన్నట్టు. సో హీ రెస్పెక్ట్స్ లైక్ విక్రమ్ లాగే హీ ఆల్సో రెస్పెక్ట్స్ ద యూనిఫామ్, హీ ఆల్సో రెస్పెక్ట్స్ ద పోలీస్ డ్యూటీ. బట్ అట్ ద సేమ్ టైమ్ వై హీ ఈస్ కిల్లింగ్, వై ఈస్ కిల్లింగ్ ఓన్లీ ద పోలీస్ ఆఫీసర్స్, వై ఈస్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు విక్రమ్ అనేది ద కమింగ్ ఎపిసోడ్స్ ఈ నైట్ స్ట్రీమ్ అవడం మొదలు పెడతాయి. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ వీక్ on the same case. So finally we'll show the backstory of Arjun, why he has become like this అనేది చూపించినప్పుడు then definitely you'll feel that connection అనమాట. రైటే కదా, కరెక్టే కదా, మేబీ అతను ఎంచుకున్న మార్గం తప్పేమో, బట్ he also felt the same problem like us. అంటే తన బ్యాక్ ఒకసారి చూసుకుంటే టోటల్గా అవే ఉన్నాయి కదా. సో ఫైనల్గా హౌ హీ విక్రమ్కి అతనికి ఉన్న ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఫైనల్ ఎపిసోడ్స్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ 3 week స్పెషల్ ఎపిసోడ్స్ ఆన్ అర్జున్ క్యారెక్టర్. ఓకే. విక్రమ్ గారు అయితే అంటే లైక్ అందులో
ఏదైనా కేసు తీసుకున్నప్పుడు కంప్లీట్ అయిపోయింది అని కొన్ని చెప్పడము అండ్ ఫినిష్ అయిపోతుంది సో అండ్ సో టైంకి ఫినిష్ అవుతుంది అంటారు, మళ్ళీ కమ్బ్యాక్ అంటే బయటకు వచ్చి థింక్ చేస్తూ ఉంటారు అసలు. అంటే రీజన్స్ అంటే లైక్ క్లూస్ ఏం దొరకవు కానీ అయిపోయింది ఫినిష్ అవుతుంది అని హోప్ ఇస్తుంటాడు. ఏంటి అది ఎలా? సో మేము ఎలా డిజైన్ చేసామంటే క్యారెక్టర్ అండి, he sees through something which we don't see regularly. దాని కాన్సెప్ట్ ఎలా అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ అంటాం అనమాట, వేర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద రియాలిటీ అండ్ యూ ఇమాజిన్ అ వరల్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఆ క్రైమ్ సీన్లో ఏం జరుగుంటుందని నువ్వు యూనిట్ ఇమాజిన్ దట్ రూమ్. సో దెన్ యూ మీన్ అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆ రియాలిటీలో ఉన్నప్పుడు దెన్ యూల్ ఫైండ్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్. సో దట్స్ వై క్లోజెస్ హిస్ ఐస్, గెట్స్ ఇన్ టు దట్ క్రైమ్ సీన్. ఆ రోజు ఏం జరిగి ఉండొచ్చు అని ప్రతిదాన్ని అలా ఊహించుకుంటాడు. సో అందుకే మీరు ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే ఒక క్రైమ్ సీన్ లో ఫస్ట్ అతను వెళ్తాడు, ఈ అబ్జర్వ్స్ ఆల్ ది సరౌండింగ్స్, కమ్స్ అవుట్, క్లోజెస్ హిస్ ఐస్, నౌ హీ ఇమాజిన్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఆ రోజు ఏం జరిగి ఉంటుంది అని ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు నౌ ద క్యారెక్టర్స్ ఆల్ స్టార్ట్స్ టు ప్లే అనమాట. సో దీన్ని ఏంటంటే మేము కొంచెం స్పెషల్గా ట్రీట్ చేసాం అనమాట, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్ థింగ్స్. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ ద ఒరిజినాలిటీ ఈస్ దట్ alternate investigative process డిజైన్ చేసాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ క్రైమ్ సిరీస్ హ్యాస్ షోన్ దిస్. అండ్ మాకున్న పరిధిలోనే మేము అంతా దాన్ని బ్యూటిఫుల్గా పోర్ట్రే చేయగలిగాం. ద డైరెక్టర్ ఆల్సో హెల్ప్ ఇన్ దట్. సో యా దట్స్ ఇట్. ఓకే. అండ్ లైక్ అంటే విక్రమ్ గారు డ్యూటీలో ఉన్నట్టు అంటే యూనిఫామ్తో మేము చూడం అంటే కొన్ని ఎపిసోడ్స్ వరకు. సో అంతకుముందే ఆల్రెడీ సస్పెండ్ అయి ఉంటారా? సస్పెండ్ అయిన పర్సన్ ని మాకు చూపిస్తున్నారు అంటే లైక్ చూపిస్తున్నారు అంటే హాఫ్ వేలో ఓపెన్ చేస్తాం. ఓకే. సో ఏంటంటే అదేనండి, ఇప్పుడు అగైన్ పోలీస్ అనగానే యూనిఫామ్ అనగానే వితౌట్ యూనిఫామ్ లో ఆన్ డ్యూటీలో ఉంటాడు ఎప్పుడు. ఒక గన్, ఒక వెహికల్, తారు వెహికల్ వేసేసుకుని ఇలా 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 అనుకుంటే ఈ సెగ్మెంట్ లో ఉండే పోలీస్ ఆఫీసర్ అయితే మాకు కాదు. ఎందుకంటే చూసేసాం, చాలా చూసేసాం. నౌ ఐ వాంట్ అ క్యారెక్టర్ విచ్ ఈస్ వెరీ మచ్ గ్రౌండెడ్. అంటే ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు, పవర్ లేదు, యూనిఫామ్ లేదు, నౌ యూ ఫీల్ కనెక్టెడ్ కదా. ఇప్పుడు నేను అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు, ఓకే అది అతని స్టోరీ, అది నా స్టోరీ కాదే అని అనిపిస్తుంది. యూనిఫామ్ తీసేసి ఒక సివిల్ డ్రెస్ కామన్ మ్యాన్ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్. అందుకే అతను వేసుకునే అది వేసుకునే బట్టలు కూడా రెగ్యులర్ బట్టల్లో ఉంటాయి. కొంతమంది అన్నారంటే పోలీస్ లేకపోయినా సరే కొంచెం నీట్గా షేవ్ చేసి టచ్ చేసి అలా ఉండొచ్చు కదా అంటే, నో అలా అయితే అతను ఒక స్పెషల్గా అనిపిస్తాడేమో అంతే. బట్ యూ నాట్ కనెక్ట్. నేను మెయిన్ ఏంటంటే యూత్ కనెక్ట్ అవ్వాలి క్యారెక్టర్. అలా ఉంటే నీకు సస్పెన్షన్లో ఉన్నా, నీకు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా యూ కెన్ ఫైట్ యువర్ సెల్ఫ్. ఆ క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. దేనికోసం? ఏదో రోజు నాకు యూనిఫామ్ వస్తుంది అంటే జాబ్ కోసం ఎగ్జామ్ రాసి యూనిఫామ్ తెచ్చుకోవడం వేరు, ఆల్రెడీ యూనిఫామ్ లో ఉన్న అతను యూనిఫామ్ కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అనేది డిఫరెంట్ సెగ్మెంట్. అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే అసలు ఎందుకు తనని అంటే లైక్ ఎందుకు సస్పెండ్ చేశారు, ఇంత మంచి డ్యూటీ చేస్తాడు కదా, సో తను ఈవెన్ డ్యూటీలో లేకపోయినా చాలా హార్డ్ వర్క్ ఉంది, అలాంటప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారనే చాలా వరకు అంటే ఆ క్వశ్చన్ మార్క్ తోనే స్టార్ట్ అవుతుంది. అదొకటి. ఇంకా తను కూడా లైక్ మామూలుగా ఫస్ట్ ఎపిసోడ్లోనే చూసాము, బడ్జెట్ అంటే ఫినాన్షియల్గా అది చూస్తాడు, లైక్ పెట్రోల్ దీనికి ఇంత యూజ్ చేయాలి, ఇంట్లో మేడ్ ఎందుకు అనే థాట్స్ ఏంటి అసలు ఎలా వచ్చాయి మీరు? దట్స్ ఆల్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదండి. మనం వేరే వేరే ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటాం. బట్ రెగ్యులర్లీ ఇండియన్ మైండ్ సెట్ ఈజ్ అ బడ్జెట్ మైండ్ సెట్. అంటే ప్రతిదాన్ని బడ్జెటింగ్ మన పేరెంట్స్ కూడా అలాగే చేశారు, మనం అదే చేస్తాం. ఏంటంటే ప్రతిదాన్ని లెక్కలు వేసుకొని చేసుకుంటాం. ఇతను ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు ఆ లెక్కలు వేసేటప్పుడు. ఎలా అంటే ఆ లెక్కలు అది కూడా మంచిదే, అది కూడా ఒక వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ యువర్ ఫైనాన్సెస్. హౌ యూ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్, హౌ యూ అంటే కరెక్ట్గా చూస్తే అది అంటే కంప్లీట్ ఒక మీరు అందులో ఓపెన్ చేస్తే మీకు ప్రతిరోజు ఎంత పెట్రోల్ కొట్టించుకోవాలో కూడా పెట్టుకుంటాడు. ఆ కాన్సెప్ట్ కూడా ఏంటంటే నేను అలా డివైడ్ చేసుకోకపోతే నేను ఎక్స్ట్రా తిరగాలి, అవసరం ఉంటే తిరగాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి హ్యాపీ. దట్స్ వే యూ సేవ్ ద లైఫ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ లో you need to save yourself by sitting at home, doing your work, coming back and sitting at home. బయటికి వెళ్ళి తిరిగామా, ఏదన్నా ఎంజాయ్ చేయడానికి ట్రై చేసామా, వాలెట్స్ ఖాళీ, బ్యాంక్ అకౌంట్ ఖాళీ అంతే. అంటే ఇప్పుడు ఎవరు మనం అనుకున్నట్టుగానే ఫినాన్షియల్గా కావాలి అంటే లైక్ ఇంత పెట్టుకోవాలి అనుకుంటాం, ఇంత ఖర్చు ఈ రోజుకి ఒక 500 లైక్ బయట ఎక్స్పెన్సెస్కి అదర్ ఎక్స్పెన్స్ ఇంత ఓకే అనుకుంటాం. కానీ తను బాటిల్స్లో ఫిల్ చేసుకొని చూపించే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి అంటే లైక్ హంట్ టీమ్.
అసలు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? అంటే లైక్ వాళ్ళు కూడా యూనిఫామ్లో ఉండరు, ఆ టీం కూడా. యా, అంటే ఈ హంట్ ఏంటంటేనండి హోమిసైడ్ అండర్ కవర్ న్యూట్రలైజింగ్ టీమ్. ఓకే. అందులోనే ఉంటుంది మీకు ఆ పేరులోనే వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ దట్ థింగ్ అంటే హోమిసైడ్ అంటే క్రైమ్ని అండర్ కవర్లో ఉంటూ న్యూట్రలైజ్ చేసే టీం అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. అండ్ ఓవరాల్గా వీళ్ళు క్రిమినల్స్ని హంట్ చేస్తున్నారు కదా, సో దగ్గరగా ఉంటుందని ఆ పేరుని అలా డిజైన్ చేసాం అన్నమాట. ఇట్ వెంట్ ఆన్ టు బి వెరీ గుడ్ హిట్. తను ఫస్ట్ ఎపిసోడ్లోనే ఏదో ఎంక్వైరీ చేయడానికి నెక్స్ట్ అంటే లైక్ 9th 10th అనుకుంటా హాస్పిటల్కి నార్మల్ గెటప్లో వెళ్తారు, ఒక మేడ్ గెటప్ లాగా వెళ్తారు. సో వెళ్ళి చూస్తారు, అది చైల్డ్ మాఫియాని ఎక్స్పోజ్ చేయడానికి అండర్ కవర్లో వెళ్తారు. యాక్చువల్లీ పోలీస్ డూ దోస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. సో దాన్ని సింబలైజ్ చేయడానికి అది పెట్టాం. ఇట్స్ మోర్ లైక్ ట్రిబ్యూట్ టు ద పోలీస్ who are underdogs. వాళ్ళ పేర్లు బయటికి రావు, బట్ డెఫినెట్లీ దే డూ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే. సో అలా. సో మీ వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ అమ్మాయి కనిపిస్తారు, ఫస్ట్ అమ్మాయి నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే, సరే ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నారు, ఇది మొత్తం క్రియేట్ చేశారు. ఓకే, హాట్స్టార్కి జియో హాట్స్టార్కి వెళ్ళి ఎన్ని ఎపిసోడ్స్ అంటే లైక్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ చెప్పారా స్టోరీ, లేకపోతే ఇన్ని వస్తుంది ఇంత ఉంటుంది ఇన్ని స్టోరీస్ అనుకుంటున్నా అని చెప్పారా? ఓవరాల్గా అయితే ఫస్ట్ ఒకటి నేను 20 కేసెస్ ఆల్రెడీ వాళ్ళు అడిగినప్పుడు నాకు ఇలా కావాలని అడిగిన లాంగ్ రన్నింగ్ సిరీస్కి నేను ఒక 20 ఎపిసోడ్ 20 అంటే మీరే రెడీ చేసుకుని వెళ్ళారు కదా, 20 కేసెస్ రెడీ చేసుకుని మొత్తం స్క్రిప్ట్ కాదు, ద ఓవరాల్ జిస్ట్ ఆఫ్ 20 కేసెస్ దాన్ని మేము రెడీ చేసుకుని వెళ్ళి పిచ్ చేశాను. సో ఆ పిచ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆన్ దట్ 20 కేసెస్. దాన్ని 25 కేసెస్ చేసాను. చేసి ఇట్ టుక్ అరౌండ్ 8 months ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. రాసిన వర్జన్స్ మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ అక్కడ నందిని క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారనమాట ఫ్రమ్ హాట్స్టార్. షీ హెల్ప్డ్ అ లాట్ ఇన్ దట్ ప్రాసెస్. అలాగే రమణన్ సార్ తెలుగు కంటెంట్ హెడ్, హీ ఆల్సో దీస్ 2 people ఆర్ లైక్ బ్రెయిన్స్ ఆఫ్ విక్రమ్ ఆన్ డ్యూటీ అనమాట. సో దే కీప్ గైడింగ్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ని వాళ్ళు అంటే మనకి ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అనేది వాళ్ళు మన వే ఆఫ్ రైటింగ్లో పాటు వాళ్ళ ఎక్స్పర్టీస్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఒక వాల్యూ అడిషన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్కి ఒక 8 months పట్టింది. 8 months పట్టింది. తర్వాత లైక్ ప్రొడ్యూసర్స్ వచ్చారు, జ్ఞాపిక ప్రొడక్షన్స్. సో వాళ్ళు కూడా స్టోరీ నచ్చింది అనిల్ గారికి నేనే నరేట్ చేశాను. దాన్ని సైడ్ ఓకే ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ అండి అన్నారు. సో దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్ టు షూట్ అండ్ దెన్ రిలీజ్ ఇన్ మార్చ్ రిలీజ్ అయింది. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ మీరు కూర్చొని ఈ క్యారెక్టర్స్కి సో వీళ్ళు సెట్ అవుతారు అని డిస్కస్ చేసుకోండి, ఆడిషన్స్ తీసుకున్నారు. అవునండి, నందిని అండ్ మీ అండ్ బోత్ లైక్ మేము ఏం చేసామంటే ఇనీషియల్గా వి టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఫస్ట్ టేక్ ఇన్ దిస్ హీరో కోసమే చాలా ఎక్కువ టైం తీసుకున్నాం, ఎందుకంటే మెయిన్ రోల్ కదా. దానికోసం ఆల్మోస్ట్ ఒక 3-4 months స్పెండ్ చేయాల్సి వచ్చింది. అల్టిమేట్లీ నిఖిల్ వాజ్ ఫౌండ్ అనమాట. సో అలాగే హీరోయిన్ గురించి అదర్ క్యారెక్టర్స్ లైక్ అఖిల క్యారెక్టర్ని కూడా చాలా ఆడిషన్స్ చేసిన తర్వాత ఫైనలీ గాయత్రి అనే అమ్మాయి సెలెక్ట్ అయింది, గాయత్రి చాగంటి. షీ డిడ్ అస్ వెరీ స్ప్లెండెడ్ జాబ్. లైక్ తను క్యారెక్టర్కి ఆల్మోస్ట్ షీ డిడ్ 100%. అండ్ ఆడియన్స్ కూడా నౌ యాక్చువల్లీ చిన్న ఇంజరీ వల్ల షీఈ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ నౌ ఇన్ అవర్ సిరీస్, బట్ డెఫినెట్లీ తను మార్క్ వేసింది. అలాగే రంగారావు క్యారెక్టర్ షుడ్ డినోట్ ఎవ్రీ ఫాదర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, అందుకని అలా చూస్ చేస్తున్నాం. అలీ బ్రెయినీ గై, టెకీ గై. మనం ఆల్వేస్ మనం చూసుకుంటే ఫ్యామిలీస్లో వచ్చిన స్మాల్ బ్రదర్ ఉంటాడు, ఎప్పుడు చూసిన టెకీగా అన్ని టెక్స్ హెవీగా ఓపెన్ చేస్తూ ఉంటాడు. సో ఎవ్రీ మెంబర్ ఇన్ దట్ హంట్ టీమ్ విల్ బి క్లోజ్లీ రిసెంబ్లింగ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అందుకని అలా డిజైన్ చేసాం అనమాట హంట్ని. సో దీన్ని గైడ్ చేయడానికి ఒక బిగ్ పర్సన్ లైక్ సమీర్ గారు యాజ్ కమిషనర్ గారు. సో హీఈస్ లైక్ అగైన్ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు గైడ్ దమ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్. సో అలా ప్రతిదానికి ఒక రీసెర్చ్ చేసి ఒక క్యారెక్టర్ని దాని అంతటిని ఒక చోట తీసుకొచ్చి అప్పుడు విక్రమ్ ఆన్ డ్యూటీ స్టార్ట్ చేసాం అనమాట. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే, అండ్ మీ వెబ్ సిరీస్లో కూడా లైక్ అంటే కామన్ అంటే ఆ జనాలందరికీ కాకుండా కూడా ఒక ట్రాన్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారంటే హర్షిని గారు. సో ఎవరు చూస్ చేసుకున్నారు తన క్యారెక్టర్ని అట్లా? అంటే మా క్యారెక్టర్ అంటే మోర్ దాన్ వాట్ షీ ఈజ్, షీ అవుట్ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ ఆడిషన్స్ అండి. మాకు ఒక కన్వీనర్, సివిల్ రైట్స్ కన్వీనర్ కావాలి. సో వి టుక్ ఆడిషన్స్. దెన్ షీ presented herself in a very
క్విక్లీ ఇంటూ దట్ క్యారెక్టర్ అనమాట. Okay. సో మేమేం చెప్పకుండానే మేము సివిల్ రైట్స్ కన్వీనర్ అని చెప్పగానే షీ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ దట్. ఓ సూపర్. సో డెఫినెట్లీ ఇంక అంతకన్నా మనకి ఏం కావాలి, వాట్ షీజ్ అనేది సెకండరీ థింగ్. అంటే కొద్దిమంది అంటే లైక్ నెగిటివ్ అవుతుందేమో వేరే వాళ్ళు అంటే లైక్ అడుగుతారేమో, క్వశ్చనింగ్ ఉంటుందేమో జనాల నుంచి అని అనుకుంటారు కదా. విక్రమ్ ఆన్ డ్యూటీ గేవ్ ఆపర్చునిటీ ఫర్ మోర్ దాన్ 150 యాక్టర్స్ అండి. 150 యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, అంతమందిని విక్రమ్ ఆన్ డ్యూటీ ద్వారా పరిచయం చేసాం ఇండస్ట్రీకి. సో దే వర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ బికాస్ దట్స్ ద వే. ఈవెన్ అంటే ప్రతి ఒక్కరికి కొంతమంది యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆ యాక్టింగ్ దాన్ని బయట తీసుకురావాలి. దే షుడ్ బి వన్ ప్లాట్ఫామ్. సో విక్రమ్ ఆన్ డ్యూటీ ఈస్ వన్ సచ్ ప్లాట్ఫామ్. వీ గేవ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్మోస్ట్ మెనీ న్యూ కమర్స్ అండి. So they were very happy. So still lot to come. They're acting in our series anamata. Definitely that will be a stepping stone for their upcoming movies or projects. So అదే కామన్ మ్యాన్ కూడా ఏమంటారు మంచి ఛాన్స్ ఇచ్చారు. సో వాళ్ళు లైఫ్లో అసలు ఇండస్ట్రీకి ఎలా స్టార్ట్ అయ్యారంటే విక్రమ్ ఆన్ డ్యూటీ అసలు చెప్పుకోవడానికి బాగుంటుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఒక స్ట్రీమింగ్ జియో హాట్స్టార్లో అవుతున్నది. సరే ఇప్పుడు ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ కానీ అసలు సో వాళ్ళ గురించి కొంచెం. ప్రొడక్షన్ ఈజ్ నౌ డన్ బై జ్ఞాపిక అండి, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ప్రొడ్యూస్డ్ బై అనిల్ గారు అండ్ ప్రవీణ కడియాల గారు. సో బోత్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ షోస్ లైక్ పాడుతా తీగ, ఆదితో సరదాగా, అండ్ దే ఈవెన్ ప్రొడ్యూస్ వన్ మూవీ కాల్డ్ గునా 369 విత్ కార్తికేయ గారు. సో దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ అండి. వాళ్ళు చెప్పాలంటే వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ది ప్రొడక్షన్ సైడ్. సో వాళ్ళు ఏంటంటే మేము మా రైటింగ్ లేట్ అయినా, ఒకవేళ మనం లాస్ట్ మినిట్లో అయినా డెసిషన్స్ తీసుకున్నా, దే వర్ సో అడాప్టబుల్. అంటే మాకు ఈ లొకేషన్ కాదండి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి అంటే విత్ ఇన్ సెకండ్స్ పర్మిషన్స్ వస్తాయి. అండ్ దే వర్ సో ఫ్లెక్సిబుల్ ఇన్ సపోర్టింగ్ అస్. మనకు ఐడియా చెప్పినప్పుడే వాళ్ళు ఏమన్నారంటే దిస్ విల్ అంటే కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళాల్సి వస్తుంది క్రైమ్ సిరీస్లో మనకున్న బడ్జెట్స్తో కాకుండా అన్నారు. బట్ స్టిల్ బడ్జెట్స్తో కాకుండా కాన్సెప్ట్ వైజ్, కంటెంట్ వైజ్ చాలా వాల్యూ ఇచ్చారు అనిల్ గారు అండ్ ప్రవీణ గారు. సో కాస్టింగ్లో కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకురావడానికి, సమీర్ గారిని తీసుకురావడానికి, ఈవెన్ నిఖిల్తో మాట్లాడడానికి కానీ దే హెల్ప్డ్ us a lot. సో జ్ఞాపిక ప్రొడక్షన్ ఇస్ వన్ సచ్ ప్రొడక్షన్ ఈజ్ లైక్ అన్ ఎంటిటీ అనమాట. అంటే ఇప్పుడు RFC ఎలా ఉంటుంది, RFC అంటే ఒక ఎంటిటీ, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ సైడ్. అలాగా అనిల్ గారు, ప్రవీణ గారు they are two entities. So you get into their family, you'll get a lot of support in all respects anamata. So he's one such next coming to the director andi. His name is Brahmarudra. ఆయన తమిళియన్. సో అతను ఏంటంటే ఆయన చాలా 2-3 వెబ్ సిరీస్ తీశారు, రాశారు కూడా అక్కడ. సో ఆయన ఏంటంటే ఉన్న తక్కువ టైంలో యూ నీడ్ టు టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్, యూ నీడ్ టెల్ లాట్ ఆఫ్ కంటెంట్, యూ నీడ్ టు షో లాట్ ఆఫ్ కంటెంట్. సో దానికి బాగా అడాప్ట్ అయ్యారు. సో తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్స్ ఇస్తున్నారు. సో అంటే కొంచెం అడాప్టబుల్ టైంలో మనం తీయగలిగితే ప్రొడక్షన్ సైడ్ కూడా హెల్ప్ అవుతుంది కదా తక్కువ టైంలో తీస్తే. సో అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్కి హెల్ప్ అవ్వాలి, కంటెంట్ మిస్ అవ్వకూడదు. సో హీఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్ to direct that. And music director is Suhas andi. He's from UK, like he's UK. Indian, but UK lo atanu masters chesaru music lo. So he came back. This is his second project after one movie. He's doing a very splendid job. Tanu kuda manchi music istunadu. Unna dantlone he is spending a lot of time on Vikram on Duty. So Suhas is doing a very good job. అందరూ అడుగుతున్నారు OST ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విక్రమ్ ఆన్ డ్యూటీ ఇస్ a very good hit అని. So that all credit goes to Suhas. అండ్ మనకి ఇంకా ప్రొడక్షన్ టీమ్ కానీ అందరూ బాగా చేస్తున్నారు, లైక్ అక్కడ రాజ్ కుమార్ కానీ ప్లాన్ ఇన్ వెరీ గుడ్. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ దర్ పార్ట్ వేర్ ఎవర్ దే ఆర్. అండ్ నా రైటింగ్ టీమ్కి వస్తే రామకృష్ణ కనుమూర్ గారు అండ్ దిలీప్ గారు, దే ఆర్ 2 people who help me completely in writing part. They are like almost parallelly work చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, స్టిల్ దే మస్ట్ బి రైటింగ్ సంథింగ్ అన్నమాట. సో ఉన్న టైంలోనే తక్కువ టైంలోనే ఎక్కువ వర్క్ చేస్తూ అండ్ ఎడిట్ సూట్స్లో కూడా వాళ్ళు కూర్చుని వాళ్ళు దాన్ని వర్జన్స్ చెక్ చేసుకుంటూ ప్రొడక్షన్ సైడ్ కూడా ఎంత హెల్ప్ చేయాలో వాళ్ళు కూడా అంత హెల్ప్ చేస్తూ. సో ఆర్కే గారు, లైక్ రామకృష్ణ గారు అండ్ దిలీప్ గారు, దే ఆర్ లైక్ వన్ స్ప్లెండెడ్ జాబ్స్, దే హావ్ డన్ సమ్ గుడ్ జాబ్స్. అండ్ నందిని అండ్ రమణన్ గారు, దే ఆర్ ఆల్వేస్ దేర్. సో ఓవరాల్ ఇదంతా మానిటర్ చేస్తుంది రాఘవ గారు, బిజినెస్ హెడ్ ఆఫ్ జియో హాట్స్టార్. హీఈస్ వెరీ వన్ నైస్ పర్సన్ అండి. యాక్చువల్లీ హీఈస్ వెరీ టాలెంటెడ్. యాక్చువల్లీ మనతో కూర్చునేది 5 minutes అయినా హీల్ గివ్
అట్లీస్ట్ ఒక 5 ఎపిసోడ్స్ సంబంధించిన కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆయన. అవును. సో సచ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హీ. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్, లైక్ ప్రొడక్షన్ సైడ్ కానీ, మ్యూజిక్ సైడ్, డైరెక్షన్ సైడ్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ మోర్ దెన్ 100%. సో దట్స్ హౌ విక్రమ్ ఆన్ డ్యూటీ ఇస్ అ బిగ్ సక్సెస్. ఓకే, ఇప్పటికీ షూట్ అయితే కంప్లీట్ అయిందా సార్? లేదండి, ఇప్పటి వరకు లైక్ అరౌండ్ 78 ఎపిసోడ్స్ షూట్ అయ్యాయి. 78. ఓకే, స్ట్రీమింగ్ అవుతుంది 64. 64. ఓకే. ఆల్వేస్ వి కీప్ అట్లీస్ట్ 16 to 12 ఎపిసోడ్స్ యాజ్ బఫర్. ఓకే. సో టోటల్ 100 ఎపిసోడ్స్, ఇంకా 22 ఎపిసోడ్స్కి ఇంకా నెక్స్ట్ షూట్ జరగాలి. సో ద రైటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ దట్. ఓకే, ఈ 100 ఎపిసోడ్ ఎండింగ్ వరకైనా విక్రమ్ గారిని డ్యూటీలో చూస్తామా? అది చెప్పరా? అంటే మీకేమనిపిస్తుంది అతను వేసుకుంటారు? అంటే ఉంటే బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరు చూస్తున్నది ఏంటి అంటే తన డ్యూటీలో ఉండాలి, ఫుల్ రైట్స్ రావాలి, ఇంకా ఫుల్ రైట్స్ రావాలి. ట్రై అండి. అంతేనా? అంటే మేము చెప్తే చేసేస్తారా? ఖచ్చితంగా ఆడియన్స్ కోరుకుంటే అది చేద్దాం. ఓకే, ఎందుకంటే అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అన్నా కావాలి, అంటే ఎండింగ్ అనేది హ్యాపీగా ఉండాలి. సో తను ఇంత బ్యాక్ లో వర్క్ చేసినా, డ్యూటీలో లేకపోయినా వర్క్ చేసినా కూడా, సో తనకంటూ ఒక సో అంటే నేనేమంటానంటే, మోర్ దాన్ యూనిఫామ్ అండ్ మోర్ దాన్ డ్యూటీ, విక్రమ్ హ్యాస్ వన్ గుడ్ క్వాలిటీ. వాట్ ఈస్ దట్ క్రూషియల్ క్వాలిటీ విచ్ హీ హ్యాస్ ఈస్, హీ మిస్సెస్ దట్ క్రైమ్ సాల్వింగ్ థింగ్. ఆ క్వెస్ట్ అనేది ఆ మైండ్లో ఉండదు. సో ఎవ్రీ డే హీ వాంట్స్ టు క్వెస్ట్. సో అందుకే అతను ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే డ్యూటీ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో అది ఉన్నా లేకపోయినా ఇన్వెస్టిగేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అతని లైఫ్లో. సో లెట్స్ సీ, మీరు అన్నట్టు యూనిఫామ్ వస్తుందేమో చెప్పలేదు. రావాలి సార్, వస్తేనే హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు సార్, ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ సిరీస్ కానీ, మూవీ కానీ, ఏదైనా సరే మంచి హిట్ అయింది అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు? డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అంటారు. కానీ అసలు ఇంత గొప్ప స్టోరీ ఇచ్చిన రైటర్ ఎవరు అని ఫస్ట్, అంటే సెకండ్ థింగ్ అది. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఆ ఫీల్ ఏంటి? అరే ఫస్ట్ ప్రియారిటీ లేదే అనిపిస్తుంటుంది. కానీ మీరే మెయిన్ పిల్లర్. సీరియస్లీ, ఒక స్టోరీ జనాల ముందుకి రావాలి అంటే రైటరే కదా. మీరు లేనిది, ఆ స్టోరీ లేనిది ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు ఎఫర్ట్ పెట్టలేదు. విక్రమ్ ఆన్ డ్యూటీకి నాకు అలా జరగలేదండి. సో ఫస్ట్ నుంచి కొంచెం రైటర్ హర్ష అదే అన్నట్టు వచ్చింది. ఓకే, ద థింగ్ ఈస్ రైటర్స్ డూ ఫేస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండి ఇన్ దిస్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాజ్ రైటర్స్ ఏంటంటే రాసేసిన తర్వాత అందరూ ఎక్కువ ఆలోచించేది తీయడం గురించి ఆలోచిస్తారు. బట్ రాసేసిన తర్వాత అతను ఏంటి అనేది ఆలోచించరు. బికాజ్ ఎవ్రీ వర్డ్ విచ్ హీ రైట్స్, ఎవ్రీ సెంటెన్స్ విచ్ హీ డెలివర్స్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ విచ్ ఇస్ గాన్ ఇన్ హిస్ మైండ్. ఆ తర్వాతే అది ఒక సెంటెన్స్ రూపంలో, ఒక అందమైన కథ రూపంలో వస్తుంది. సో రైటర్స్ మన దగ్గర సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, నాట్ ఓన్లీ బడ్జెట్స్ అండి. బడ్జెట్స్ అనేవి వాళ్ళకి అలొకేషన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ ద రెస్పెక్ట్ విచ్ దే గెట్ ఈస్ వెరీ మచ్ మినిమల్. ఎందుకంటే ఒక రాత్రి పగలు కూర్చుంటే కానీ ఒక కథ కంప్లీట్ అవ్వదు. అది ఇస్తే కానీ ఒక ప్రొడక్షన్లోకి వెళ్ళి అది షూట్ అవ్వదు. సో మెయిన్ ఫ్యాక్టరీ, అది మెయిన్ ఏంటంటే షూటింగ్ అనేది ఒక ఫిజికల్ జాబ్ కదండి, బయటికి మీకు అనిపిస్తూ ఉంటుంది. రైటింగ్ అనేది ఇన్విజిబుల్ జాబ్. మీరు ఎంత లోపల స్ట్రగుల్ అయ్యాలి అనేది ఇది ఫ్యాక్టరీ అనమాట. సో దీనికి మనం ఎప్పుడు వాల్యూ ఇవ్వకపోతే డెఫినెట్లీ దిస్ విల్ ఇండస్ట్రీ చాలా స్ట్రగుల్ అవుతుంది ముందుకెళ్ళడానికి. బట్ ఎక్కడన్నా ఒక రైటర్ని కూర్చోబెట్టుకుని అతనికి ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చి, అతనికి ఇవ్వాల్సిన బడ్జెట్ అతనికి ఇస్తే, హీ విల్ డూ మిరాకిల్స్. సో ఆన్ పేపర్ మిరాకిల్ జరిగితేనే ఆన్ సెట్ మిరాకిల్ జరుగుతుంది. ఆన్ పేపర్ మిరాకిల్ జరగాలంటే హీ షుడ్ బి హ్యాపీ, రైటర్ షుడ్ బి హ్యాపీ. సో రైటర్ అన్హ్యాపీగా ఉంటూ హ్యాపీగా డెలివర్ చేయండి, హ్యాపీగా రాయండి అంటే అది జరగదండి. సో దానికి చాలా సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో రైటర్స్ని రెస్పెక్ట్ చేస్తే డెఫినెట్లీ ఇండస్ట్రీ అనే కాదు, మూవీస్ అనే కాదు, ఎనీథింగ్ విల్ బీ హిట్. సో ఆన్ పేపర్ మిరాకిల్ జరగాలంటే రైటర్కి మిరాకిల్ జరగాలి. సో రైటర్ ఈస్ ద నెక్స్ట్ మిరాకిల్, అంతే. మీకు ఏమైనా స్ట్రగుల్ వచ్చిందా సరే అంటే ఈ సిచ్యువేషన్? డెఫినెట్లీ అండి, లైక్ రైటర్ డెఫినెట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. అంటే నాకు ఖచ్చితంగా వచ్చింది. బికాజ్ ఫైనాన్షియల్లీ ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. నేను జాబ్ వదిలేసి వచ్చాను, ఐ డోంట్ గెట్ దట్ శాలరీ నౌ. సో ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ హికప్స్. సో ఆ రైటర్ ఏంటంటే రాసేసిన తర్వాత నో వన్ విల్ ఆస్క్ ఫర్ యూ. సో అలా సో ఎవ్రీవేర్ యూ విల్ ఫేస్ దట్ స్ట్రగల్స్. ఆ స్ట్రగల్స్ ఫేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫినాన్షియల్ గా సపోర్ట్ లేక. సో అంటే మీకు అనిపించిందా మంచి గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని స్ట్రగుల్ అవడం అవసరం మనకి, ఇది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలనిపించిందా ఎప్పుడైనా? చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు డిఎస్పీ అంటే నాటే జాబ్, మంచి జాబ్ అసలు. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు నన్ను తిట్టుకుంటూ ఉంటాను,
రైటా కాదా బట్ ఒకటి పెన్ పట్టుకున్నప్పుడు అన్నీ మర్చిపోతాను. ఓకే. ఏదైనా వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతాను. అవి మైండ్లోకి రాను. సో నేను డిపార్ట్మెంట్లో ఉండి తీసుకొచ్చే చేంజ్ కన్నా నేను ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లో మూవీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన తీసుకొచ్చే చేంజ్ విల్ బి మోర్ దాన్ బికాస్ మూవీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ద వరల్డ్. అంటే సినిమాల ద్వారా నువ్వు చాలా చెప్పొచ్చు. డిపార్ట్మెంట్లో నేను 100 మంది సేవ్ చేయగలనేమో, 100 మంది సేవ్ చేయగలనేమో. బట్ ఒక మీడియా ఒక మంచి మూవీ తీసి రాస్తే మేబీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్ ఇట్ అండ్ అట్లీస్ట్ లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ చేంజ్. సూపర్, మీ మోటివ్ బాగుంది సార్, సీరియస్లీ. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది డిపార్ట్మెంట్ వరకే పరిమితం కాకుండా సో జనాలకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో చాలా మందికి కనెక్ట్ అయింది మీరు చేసింది. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టోరీ. ఇప్పుడు లైక్ మన మూవీ ఏంటంటే ఒక స్టార్టింగ్ ఒకటి స్టార్ట్ అయ్యింది అంటే ఒక స్టోరీ, ఎండింగ్లో అదే కంటిన్యూ అవుతుంది. బట్ మీరు ఎలా కాదు, అట్లీస్ట్ 4-5 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి సార్ స్టోరీస్? ఒక 70 ఉంటాయా ఇప్పటి వరకు షూట్ చేసినవి అయితే ఒక 17 కేసెస్ వరకు. 17 కేసెస్. సో ఎండ్ ఆఫ్ ది 100 ఎపిసోడ్స్ వరకు ఎన్ని చూడొచ్చు మనం? 25 కేసెస్, 25 to 4. అంటే మధ్యలో ఒకటే కేసు 3-4 టైమ్స్ రిపీట్ అయింది. టోటల్ 21. 2 weeks అలా వచ్చింది అన్నారు కదా. 21 కేసెస్. కానీ ఇప్పుడు మనము ఏదైనా ఒక్క స్టోరీ చూస్తేనే చాలా నేర్చుకుంటాం అందులో. అంటే మెసేజెస్ కావచ్చు, సో ఇలా ఉండాలి సో అలా ఉంటే ఇది సంథింగ్, సో ఇలా జరుగుతుందని. అలాంటిది ఒక 25 కేసెస్ నుంచి అంటే మేము చాలా నేర్చుకుంటాం కూడా. ఇంకా సీజన్ 2 కూడా ఉంటుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ 100 ఎపిసోడ్స్. సో డెఫినెట్లీ అది కూడా ఇంకా బాగా చేస్తాం. ఓకే. సో మీరు పుష్ప 2కి ఇక్కడ రాశారు కదా, అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు రాశారు. సో అది మీరు ఎట్ టైం అంటే ఫస్ట్ రాసిన దానికి ఓకే చేశారా, లేకపోతే ఇంకా టైం తీసుకొని వేరే తీసుకురా స్క్రిప్ట్ అని అలా చెప్పారా? సో మనకి చెప్పగానే మనకు ముందే చెప్పేసి ఒక 2-3 వర్షన్స్ రాసుకొని రావాలి. ఓకే, 2-3 వర్షన్స్ రాసుకొని వెళ్ళారు. సంథింగ్ విల్ బి పిక్డ్ అప్. ఓకే. డెఫినెట్లీ. లేదు అంటే వీ నీడ్ టు వర్క్ అగైన్. సో ఎందుకంటే ఆయన థాట్ ప్రాసెస్ మ్యాచ్ చేయాలంటే అది నార్మల్ విషయం కాదండి. సో ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్, మీటింగ్స్ ఉంటాయి. అప్పుడు ఫైనల్గా అట్లీస్ట్ నా హ్యాపీనెస్ ఏంటంటే నా 1 లైన్ అప్రూవ్ అయినా చాలు. ఆయన మైండ్లో నేను రాసిన ఒక పార్ట్ పెట్టినా చాలు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ జరిగింది. సో మీరు 3 వర్షన్స్ రాసుకెళ్ళి అన్ని బుక్ లైన్స్ రాసుకొని వెళ్ళారా? అంతేనండి. ప్రతి స్టోరీ టైం ఉండదు నాట్ కంప్లీట్ స్టోరీ, సెగ్మెంట్ అంటే మన డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక సెగ్మెంట్, ఒక సీన్ ఉంటే దానికి ఒక 3-4 వర్షన్స్, 3-4 వేరియేషన్స్ రాసుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో ఫైనల్గా ఒకటి అప్రూవ్ అయ్యేది. ఓకే. ఇప్పుడు మీరు తీసినటువంటి 25 కేసెస్ ఎగ్జాంపుల్లో ఒక కేసుకి ఎంత టైం తీసుకుంటారు? అంటే లైక్ రైట్ చేయడానికి, స్టోరీ క్రియేట్ రైటింగ్కి అంటే డైలాగ్ ఇవ్వాలి కదా. ఒక కాన్సెప్ట్ అప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం రాసుకున్న ప్రతిదీ అప్రూవ్ అవ్వాలంటే కష్టం అవుతుంది. సో వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ we start writing the beats. So it will take 2 to 3 days for writing the beats. A beat అయిపోయిన తర్వాత మనం విల్ గెట్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే పార్ట్. ఆ బీట్ని ఆ స్క్రీన్ ప్లేలోకి మనకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ అనదర్ 2 days. సో అట్లీస్ట్ 1 week or 6 daysలో మనం ఒక కేస్ కంప్లీట్ చేసేయాలి విత్ స్క్రీన్ ప్లే. సో ఫైనల్లీ ఆఫ్టర్ వీ గెట్ ది అప్రూవల్స్ ఫర్ ది స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్, దెన్ వీ గో ఫర్ ది డైలాగ్ వర్షన్. సో ఇట్ విల్ టేక్ అనదర్ 2 to 3 days. సో ఓవరాల్గా ఒక కేస్ రైటింగ్ మేబీ మ్యాక్సిమం 10 days అండి. 10 days పడుతుంది. లేదు మనకు టైం సరిపోవట్లేదు అంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు డెలివర్ ఇట్ ఇన్ విత్ ఇన్ 6 days ఆల్సో. సో అది అలా. సో మెయిన్ ఏంటంటే మాకు మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే ముందు ఉన్న కేసు మనం ఇప్పుడు రాస్తున్న కేసుని ఎఫెక్ట్ చేయకూడదు. సో సిమిలారిటీస్ ఉండకూడదు. లేదంటే ప్రతి కేసు ఇలాగే ఉందంటే సేమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఏంటి అని. సో ఎవ్రీ కేసుని ఒక వావ్ ఫ్యాక్టర్ తీసుకురావాలి, ప్రతి కేసులో ఒక యూనిక్ థింగ్స్ తీసుకురావాలి అని చెప్పేసి తీసుకొస్తున్నాం. లైక్ ఫస్ట్ ఆర్టిస్టులను విక్రమ్ ని తప్ప అందరి చేంజ్ చేస్తున్నారు. డైనమిక్ ప్రాసెస్ లాగా ఎవ్రీ కేస్ విల్ హ్యావ్ ఎ న్యూ యాక్టర్. సో దట్స్ వై వి వర్ ఏబుల్ టు గివ్ అంటే కొత్తదనం, ఒక్కొక్క కేసుకి కొత్త ఆర్టిస్ట్ కావాలి, కొత్త డైలాగ్స్. ఓకే. బట్ ఏంటంటే మీరు చూస్ చేసుకుంది ఇప్పుడు ఓవరాల్గా 1 week 10 days పడుతుంది ఒక్కొక్క దానికి. సో ఒక్క ఎపిసోడ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్ మామూలుగా? ఎపిసోడ్ ఇస్ 25 to 30 minutes. ఓకే. సో వీఆర్ డెలివరింగ్ అరౌండ్ 20 to 23 minutes. సో ఓన్లీ ఏంటంటే మనం ఆడియన్స్కి ఏంటంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది ఇప్పుడు. సో డెఫినెట్గా
మనం ఒక రీల్ నచ్చకపోతే నెక్స్ట్ రీల్ వెళ్ళిపోతాం. ఇట్ విల్ టేక్ హార్డ్లీ 2-3 సెకండ్స్. అంటే మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. సో నేను ఒక 40 మినిట్ ఎపిసోడ్ చెప్పిన తర్వాత నేను ఇంకో 40 ఎపిసోడ్ చూడరా అంటే అతనికి వెళ్ళిపోతుంది. సో అందుకే మేము వాట్ వి అబ్రేజ్డ్ ఇంటూ 20 minutes. సో అట్లీస్ట్ 20 minutes అటెన్షన్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 20 minutes చూడాలి లేదా ఆ 20 minutes డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ 20 minutes చూసిన తర్వాత ఓకే కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది. థర్డ్ ఎపిసోడ్ ఓకే అనిపించి ఫోర్త్ ఎపిసోడ్కి మనం మంచి క్లిఫ్ హ్యాంగర్ వదిలితే అప్పుడు నేను అనుకున్న 40 minutes ఆర్ 50 minutes అనేది అచీవ్ చేస్తాను. సో ఐ విల్ గెట్ ద అటెన్షన్ ఆఫ్ దట్. సో బ్రేక్ ఇట్ అండ్ గెట్ ద అటెన్షన్. యూ కాంట్ కంటిన్యూ ఇట్. సో అది మేము అచీవ్ చేయగలిగాం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అంటే ఇలానే చేయాలి అనుకునే కన్నా ముందు ఒక మూవీ తీయొచ్చు కదా అని థాట్ వచ్చిందా? ఒక మూవీకి రాయొచ్చు అని. మూవీకి యాక్చువల్లీ మెయిన్ మోటివ్ అదే కదండి. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే వెబ్ సిరీస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్, రైట్. సో మల్టిపుల్ వర్జన్స్ రాస్తాం కదా, మనలోనే తెలియకుండా కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో వెబ్ సిరీస్ విల్ హెల్ప్ యూ ఇన్ రైటింగ్ ఫస్ట్. అది మూవీకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ నేను మూవీ రాస్తున్నాను ఒకటి, ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ. అది ఇట్స్ ఇన్ రైటింగ్ స్టేజ్. ఆల్మోస్ట్ కంప్లీట్ 85% ఆఫ్ ది రైటింగ్ అయిపోయింది. సో కంప్లీట్ ఇంకా ఒక 1 monthలో విల్ గెట్ కంప్లీట్ ఆల్ ది డైలాగ్ వర్షన్ ఆల్సో. సో ఇట్ కేమ్ వెరీ ఫ్యాంటాస్టిక్. చాలా బాగుంటుంది, మంచి స్టోరీ వస్తుంది నా దగ్గర. సో నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసేది మీరు మూవీ. ఓ సూపర్. అది పాన్ ఇండియా లెవెల్లో రావచ్చా? అంటే జస్ట్ మీరు తీసిన వెబ్ సిరీస్ పాన్ ఇండియా లెవెల్ ఆల్ లాంగ్వేజెస్ లో వచ్చింది కదా, సో దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. లేదు, సౌత్ వి ఆర్ టార్గెటింగ్ సౌత్ లాంగ్వేజెస్. ఓకే. సో వి ఈవెన్ రిజిస్టర్డ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ సౌత్ లో. సో మోస్ట్లీ తెలుగు, కన్నడలో మీరు మెయిన్ లాంగ్వేజ్ గా చూస్తారు. ఓకే. సో మీరు హాట్స్టార్ వాళ్ళకి చెప్పిన తర్వాత స్టోరీ వాళ్ళు ఓకే చేసినాక మీ ఫీల్ ఏంటి? అప్ప సాధించాను రా, వాళ్ళు ఓకే చేశారు. భయం వేసిందండి. ఎందుకు? 100 episodes మనం డెలివర్ చేయగలమా? ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఫార్మాట్ తెలుగులో సక్సెస్ అవ్వాల, మినీ వచ్చాయి కానీ ముందుకు వెళ్ళలేకపోయాయి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది వెబ్ సిరీస్లో ఈ ఎల్ఆర్ఎస్ ఫార్మాట్లో విక్రమ్ ఆన్ డ్యూటీ ఇస్ ద లాస్ట్. ఇది కానీ సక్సెస్ అయితే we going to continue, otherwise we going to wind up LRS అనేది అన్నారు. బట్ లక్కీలీ ఇట్ మేడ్ హ్యూజ్ నెంబర్స్. సో ఇట్స్ అ హిట్ అనమాట. ఇట్స్ డ్రాస్టిక్. అంటే వీళ్ళు అనుకోలేదు, మేము అనుకోలేదు, హాట్స్టార్ వాళ్ళు అనుకోలేదు. ఓకే ఖచ్చితంగా మార్జినల్ హిట్ అవుతుంది ఏమో అనుకున్నాం, కానీ ఇట్ గేవ్ అస్ వెరీ హ్యూజ్ నెంబర్స్ అండ్ హ్యూజ్ సక్సెస్ రేట్. సో డెఫినెట్లీ అప్పుడు ఎల్ఆర్ఎస్కి ఒక లైఫ్ వచ్చింది మళ్ళీ. ఆల్ ఎల్ఆర్ఎస్ ఆర్ కమింగ్ టుగెదర్, లైక్ కొత్త సిరీస్లు రాబోతున్నాయి హాట్స్టార్లో. సో ఇట్ హెల్ప్డ్ us అనమాట. నాట్ ఓన్లీ హెల్ప్డ్ us, హాట్స్టార్ అండ్ ఈవెన్ ది ప్రొడక్షన్ ఆల్సో. సో చాలా వరకు ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి, ఇప్పుడు పెద్దగా రావట్లేదు. అంటే మరి ఎందుకు రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే మూవీ షిఫ్ట్ అయిపోతున్నారు కదండి. అంతే అంట, అందరు హీరోయిన్ అయిపోతున్నారు. సరే మీకంటే ఒక అంటే ఇంత పెద్ద ఒక హీరోకి ఈ పెద్ద హీరోకి రాయాలి సో అని అలా ఏమని అనుకుంటున్నారా? నా ఫేవరెట్ అయితే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారి చిన్నప్పటి నుంచి అది ఖచ్చితంగా నేను అయితే ఆయన కథ కోసం కథ రాశాను, ఉంటుంది ఆల్రెడీ. ఓ సూపర్. నేనైతే ఐ వాంట్ టు వర్క్ విత్ రామ్ చరణ్ గారు. సో ఫ్యూచర్లీ మేబీ ఇదే ప్లేస్ లో మళ్ళీ చేద్దాం సార్. ఖచ్చితంగా మీరు అనుకునే అన్ని సాధించాలి. తర్వాత వస్తానేమో చెప్పలేదు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం బయట ఏదైనా మూవీ ఇప్పుడు లైక్ పెద్ద ఉంది, అసలు డైరెక్టర్ ఏంటో కానీ అసలు చాలా బాగా తీశారండి, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్, అవి వాళ్ళని మాత్రమే అనుకుంటాం. కానీ మీరు అన్నట్టుగా రైటర్ అసలు స్టోరీ ఇచ్చింది ఎవరు? ఇప్పటి నుంచి ఏదైనా మూవీ పబ్లిష్ అయింది అంటే లైక్ మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే అసలు ఇంత గొప్ప స్టోరీ ఇచ్చిన రైటర్ రియల్లీ గ్రేట్ అబ్బా అనిపించుకునే అలా ఉండాలా? ఉండాలి. అండ్ మీరు కూడా ఈసారి నుంచి ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏదైనా సినిమా ప్రమోషన్ వచ్చినప్పుడు ఈ కథ ఎవరు రాశారని అడగండి. ఫస్ట్ అదే అడుగుతాను. రైటర్ గురించి అడగండి. అంటే మామూలుగా ఎవరైనా డైరెక్టర్ ఎవరు లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు అలా అడుగుతారు. యా ఫస్ట్ అడిగేదానికి అట్లీస్ట్ అప్పుడు ట్రిబ్యూట్ లాగా వస్తుంది. షూర్గా సార్. యాక్చువల్లీ అది చూసిన తర్వాత అంటే లైక్ మీరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, లైక్ ఎందుకు అవసరమా అంటే మేము బ్యాక్లోనే ఉంటాం, బ్యాక్ సపోర్టే. ఇప్పుడు లైక్ ఒక ఇల్లు చూస్తే పునాది ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇల్లు ఇంత అందంగా ఉంది అని ఎవరు అన్నారు, అసలు ఆ ఇల్లు ఎంత బాగుంది అంటారు. అవునా కదా? సో మీ బ్యాక్ సైడ్ ఉన్న మీ వర్క్ అసలు నిజం చెప్పాలి అంటే ఈ జనాల ముందుకు వచ్చి ఇంత ఇన్స్పిరేషన్గా ఉంది అంటే మీ ఎఫర్ట్ చాలా ఉంది. సో ఇలాంటివి చాలా తీయాలి ఇంకా మీరు. సో మెగాస్టార్ గారితో తీయాలి,
రామ్ చరణ్ గారితో చేయాలి. రామ్ చరణ్ గారితో చేయాలి. డెఫినెట్గా శ్రీహర్ష అంటే అసలు ఇంకా ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండకూడదు. అసలు చాలా గొప్ప రైటర్ అండి అసలు తను అని. కానీ మీరు తీసుకున్న ఫస్ట్ అయినా చాలా హిట్ అవుతుంది. అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? అసలు నేను సాధించాను వచ్చాను అన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ చూడాలి. ఎందుకంటే నార్మల్గా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి రాయడం డిఫరెంట్, మీరు ఒక జాబ్ వదిలేసి ఛాలెంజింగ్తో ఇండస్ట్రీకి వచ్చారు. ఎందుకంటే ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి, సో ఫ్యామిలీ ఎలా సస్టైన్ అవ్వాలి అన్న థాట్తో వచ్చారు కదా. సో దాని ఆ రిజల్ట్స్ ఎలా ఉండేది? రిజల్ట్స్ అయితే వెరీ ఫెచింగ్ అండి. మా వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే కదా, నాకు తెలుసు కదా నీ స్టోరీస్, ఎందుకంటే నేనే కథ రాసినా ఏది చేసినా ఫస్ట్ తనకే నరేట్ చేస్తాను. సో నాకు తెలిసి ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది. సో తన రియాక్షన్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది, నాట్ హై ఆర్ లో, కంపోజ్డ్గా ఉంటుంది. మై డాటర్ వాజ్ వెరీ హ్యాపీ. తను చూస్తున్నంత సేపు డాడీ అసలు భలే రాసావు, నాకు నచ్చింది. షీఈ్ అరౌండ్ 9 years. బట్ స్టిల్ అదేంటంటే షీ ఓన్డ్ ఇట్, అంటే చిన్నపిల్లలు కూడా నచ్చుతుంది, నెక్స్ట్ జనరేషన్ నచ్చుతుంది కదా అని అనిపించింది. తర్వాత మై మామ్ అండ్ డాడ్ దే వర్ వెరీ హ్యాపీ అన్నమాట. ఫోన్ లేదా నేను అంటే ఒకటి నువ్వు జాబ్ వదిలేసి వెళ్తున్నావు, దే డిడ్ంట్ సపోర్ట్. సో ఆఫ్టర్ ఐ రోట్ అండ్ సక్సీడ్ అండ్ అది హాట్స్టార్లో వచ్చిన తర్వాత ఆఫ్టర్ దే స్టార్టెడ్ సీయింగ్ ఇట్, దే ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఇది మేబీ ఇంకా ముందు ఎల్లుంటే ఇంకా బాగా చేసేవాడు అనే మాట అన్నారు. సో ఇట్ వాస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫర్ మీ. లాట్ మై ఫ్రెండ్స్, మై రిలేటివ్స్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ కాల్ చేసి మాట్లాడి, లేదు నువ్వు చెప్తుంటే ఏదో అనిపించింది కానీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇట్ వాస్ లైక్ మోర్ దెన్ ఎన్ అచీవ్మెంట్. ఐ డింట్ నాట్ ఓన్లీ రైట్ ఫర్ దట్ అండి, ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. నన్ను నేను హ్యాపీ ఎప్పుడు చేసుకుంటానంటే నాకు నచ్చిన పని నేను చేసినప్పుడు. నాకు నచ్చిన పని చేసినప్పుడు కష్టాలు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, చాలా దారుణమైన సిచ్యువేషన్స్లో మనం ఉంటాం. బట్ నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి, నాకు నచ్చింది నేను చేయాలి కాబట్టి డెఫినెట్గా అవన్నీ దిగమింగుకొని నిలబడి రాస్తే బ్యూటిఫుల్ ఐడియాస్, బ్యూటిఫుల్ స్టోరీస్ వస్తాయి అంతే. సో డూ వాట్ ఎవర్ యూ లైక్ టు డూ, నాట్ అదర్స్ లైక్. సో ఈ విషయంలో యూ నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ సపోర్టింగ్ పార్ట్నర్. సో ఐ హ్యాడ్ మై వైఫ్ ఫర్ దట్ అండ్ ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ నౌ. సో ఐ am also happy for that. So ultimately to achieve what you want, it will take time అండి, but definitely you will achieve it if you really like it. ఇప్పుడు జాబ్ మానేసాక ఎంత గ్యాప్ తీసుకున్నారు సార్ ఈ విక్రమ్ అండ్ డ్యూటీకి? అంతే ఆల్మోస్ట్ ఒక 2-3 years గ్యాప్ ఉందా? 4 years గ్యాప్. 4 years ఎఫర్ట్ అంతా విక్రమ్ అండ్ డ్యూటీతో వచ్చేసింది. నేను డెఫినెట్లీ ఇంత సక్సెస్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అండి, ఈవెన్ వెన్ నాకు మన సక్సెస్ ని వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా బాగుంటుంది, చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఇది లైఫ్ లో సాధించాల్సింది. మన హాట్స్టార్ తో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ నేను కేసెస్ డిస్కషన్ కి వెళ్తా ఉంటాను కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని వీళ్ళు విక్రమ్ ఆన్ డ్యూటీ పర్సన్ రాసింది ఇతనే, వాళ్ళు అరే మీరు కాలర్ ఎత్తే టైం వచ్చిందండి అని హాట్స్టార్ వాళ్ళు చెప్తున్నప్పుడు దెన్ ఓకే ఇట్ రియలీ మీన్స్ ఇట్. ఓకే సక్సెస్ అంటే ఇది, మనం పక్క వాళ్ళు మాట్లాడుకోవాలి మన సక్సెస్, మన గురించి పక్కన వాళ్ళు మాట్లాడినప్పుడు మన సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు రియల్లీ యూ మెంట్ టు బి సక్సీడెడ్ ఇన్ వాట్ యూ. ఓకే. సో నెక్స్ట్ మూవీస్కి రాస్తున్నారు, అది 80% అయిపోయింది. సో అంటే ఆర్టిస్టులు ఎవరు ఏంటి అని ఏమన్నా థాట్ లేదు? వెరీ బిగ్ స్టార్స్ వస్తారు రాసేదానికి. ఓకే. అందులో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లవ్ అవి ఇవన్నీ, రొమాన్స్? ఎందుకంటే ఈ క్రైమ్ చూసిన తర్వాత అట్లీస్ట్ ఏదో ఒక ఎపిసోడ్లో పెట్టాలని అశు రెడ్డి గారు ఏదో పెట్టారు కదా, అది ప్రతి ఎపిసోడ్లో ఏదో కొంచెం అన్న ఉంటే బాగుండనట్లు జనాలు. బట్ ఏంటంటే ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే చూస్తున్నంత వరకు బోర్ కొట్టదు, క్యూరియాసిటీ ఉంటుంది, నెక్స్ట్ ఏంటి అని. అంతేగాని అసలు ఆ రొమాన్స్ లేదు, లవ్ లేదు అనేది అసలు అలా థాట్కి రావట్లేదు. అంత మెస్మరైజ్ చేస్తున్నారు మీరు ఆడియన్స్ని. అంటే నేను నా రైటింగ్స్ ఎలా ఉంటుంది అంటే, నేను క్రైమ్ రాస్తానంటే క్రైమే ఉంటుంది. ఓకే. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే. ఐ డోంట్ మిక్స్ అప్ ది జానర్స్. ఓకే. అది నా స్పెషాలిటీ అనుకోండి. నేను రాసే దాంట్లో నెక్స్ట్ సోషల్ ఫ్యాంటసీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా మా స్టూడియోకి వచ్చి అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది జియో హాట్స్టార్లో విక్రమ్ ఆన్ డ్యూటీ స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి అనుకుంటున్నాను మీతో ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఇంత గొప్ప కంటెంట్ ఇచ్చిన పర్సన్ అయితే జనాలకు చూపించాలి కదా. ఖచ్చితంగానే అప్పటి నుంచి మీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. బట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకటి ఎండింగ్లో, అసలు విక్రమ్ ఆన్ డ్యూటీ అనేది, విక్రమ్ అనేది మీరేనా? అంటే లెక్క మీరు డిఎస్పీ కదా, అసలు ఏంటి అదొక్కసారి రివీల్ చేయరా? మీరేనా? అంటే కంప్లీట్లీ నాది కాదండి, బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఇన్ విచ్ హీ
డెలివర్స్ ఇన్ దిస్ క్యారెక్టరైజేషన్ బిహేవియర్లో నా ట్రేట్స్ కనిపిస్తాయి మీకు. ఓకే. నా డీల్ చేసిన ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ అన్ని అందులో వాడా అనమాట. హౌ ఐ యూస్ టు ఇన్వెస్టిగేట్. సో నాట్ కంప్లీట్లీ బట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డిజైన్ త్రూ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై స్టైల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. మీరు ఇంకా లైఫ్లో చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకు, Thank you. అలాగే మంచిగా జనాలకి ఇన్స్పిరేషన్ వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు రావాలి. నెక్స్ట్ శ్రీహర్ష అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండకూడదు ఇండస్ట్రీలో. అలా అందరికీ తెలియాలి, మీరు అనుకున్నంత ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్స్ ది ఛానల్ ఫర్ వి మీడియా ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అను. Thank you, చాలా sir. ఫాలో అప్ చేశారు ఇంటర్వ్యూ కోసం. Thank you, sir. చాలా కాన్వర్సేషన్స్ జరిగాయి. లాస్ట్ లో యూ సెట్ లైక్ చేద్దాం. సో నేను అన్నాను కదా, డైరెక్టర్ వాళ్ళకన్నా ముఖ్యంగా మనకి కనిపించాల్సింది బ్యాక్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. ఇంత మంచి అంటే లేడీస్కి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సో అంటే మనం ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా మనం బయట పడాలి, ప్రాబ్లం మన దగ్గర మనకు వచ్చినప్పుడు ఏదో అది ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా మనతోనే ఉంటుంది. సో అని అది డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.